ప్రకృతిని తన పని తను చేయనియాల. వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. ఆ నీరు పల్లాన్ని ఎరగనీయకుండా మనం వెంచర్లు వేసేసి లేకపోతే ఆ నీటి పారుదల వ్యవస్థల్ని స్తంభింపజేసేసి చేస్తే ఏమవుతుందో ఇప్పుడు సాక్ష్యం. గుంటూరు బెజవాడలకి ఈ పరిస్థితి ఎవరు ఊహిస్తారండి? నగరంలో కూడా నీళ్లు. గుంటూరు రైతు బజార్ని చుట్టుముట్టేసింది. ఫిరంగపురం పత్తిపాత పొలాలన్నీ పోయినాయి. సరే, కాజా టోల్గేట్ దగ్గర పొలాలు ఇలా చుట్టూ నీడు వచ్చేసినాయి. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర వరద రోడ్డు అంతా నిండిపోయింది. అట్లాగే ఏటగ్రహారం గుంటూరు మధ్యలో ఉన్నటువంటిది నిండిపోయింది. చుట్టుగుంట అన్నా క్యాంటీన్ దగ్గర వరద నీరు వచ్చింది. అంతా ఈనాడు ఫోటోలే. గుంటూరు నగరంలో జలమయమైన కాలనీలు, లక్ష్మీపురం మునగటం, కంకరగుంట ఆర్యూబీ దగ్గర మోటార్లతో నీటిని మళ్లించేటటువంటి పరిస్థితి, విషదల పాఠశాలలో నిలిచినటువంటిది. ఇవన్నీ ఏంటిది అంటే నీరు పోయే దారుల్ని మూసేస్తున్నాం. అట్లాగే పశ్చిమ నియోజకవర్గంలోనూ బోలెడన్ని ఇక్కడ అట్లాగే రాసుకొచ్చారు. ముంపురికి గురైనటువంటి సుందర నందనవనం అంటూ ఒకటి, అట్లా కంకరగుంట ఆర్యూబీ లోపల రాజీవ్ గాంధీ నగర్లోకి ఇళ్లల్లోకి వచ్చేసినటువంటి వర్షపు నీళ్లు, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు ట్రాక్టర్ మీద ఆర్డీఓ ప్రయాణం, ఏటి అగ్రహారం 14వ లైను 19వ లైను, రెడ్డిపాలెం అగర్తపాడు రోడ్డు మీద ప్రవహించిన నీరు, ఇవన్నీ కూడా రాసుకొచ్చారు. విజయవాడ దగ్గర అలాగే రాసుకొచ్చారు. కాకపోతే సిటీ ఎడిషన్స్లోనే రాశారు తెలివిగా, జనరల్ ఎడిషన్లో వార్త కింద రాసేసి ఇవన్నీ ఇంత నడిచింది. ఇక్కడ నీళ్లు కృష్ణానదిలోకి పోవాలి, కాలువలోకి పోవాలి, కాలువ నుంచి డ్రైనేజీలోకి పోవాలి, డ్రైనేజ్ నుంచి చెరువు నదిలోకి పోవాలి. అది ఎందుకు పోవట్లేదు? అర్జెంటుగా ఇప్పటికైనా సరే ఒక సిస్టమేటిక్ ఆలోచన చెయ్యకపోతే ప్రపంచ స్థాయి రాజధాని అని మనం అంటున్నాం. ఆ ప్రపంచ స్థాయి రాజధానికి కావలసినటువంటి హంగు ముందు జల దిగ్బంధం రాకుండా ఉండాలా, మెరుగైన రోడ్లు ఉండాలా, మౌలిక వస్తువులు ఉండాలా. అది దృష్టి సారించుకోవాల్సి ఉంది.